ప్రాంతానికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు అక్కడ ప్రభు యొక్క మందిరము అక్కడ నిర్మించబడడం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. ఈ రోజు దాన్ని ఓపెన్ చేయించుండగా ఒక అద్భుతమైనటువంటి కార్యము మరి అక్కడ జరగాలి, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది యేసయ్యను ఆరాధన చేయాలని ప్రభు పేరున మనం చేస్తున్నాను. ఈ యొక్క పులిగొందులో ఉన్న మందిరాన్ని దేవుని నామ మహిమార్థమై ఆరాధన జరుగు నిమిత్తమై పరిశుద్ధులు కూడుకునే స్థలము నిమిత్తమై అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఆదరణమైనటువంటి సంభవాలు జరగవలసిన ఈ మందిరములో దేవుడే తన నివాసి అయి దేవుడే తన ఆత్మతో మన మధ్యలో నివసించులాగున దేవుని నామ మహిమార్థమై ఎవరైతే ఈ మందిరములో కష్టపడ్డారో, నిర్మించారో వారి చేతులను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రభు నామ మహిమార్థమై ప్రతిష్ఠించుచున్నాము. దేవుడే మన మధ్యలో నివాసిగా ఉండును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. పులిగొందు వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవజనులు వెనకాల ఉన్నారు, మరి వాళ్ళ బిడ్డలతో సమానం. వారికి నా నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు. వీళ్ళ సంతోషిస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని చూసి. మీ దృష్టిలో ఇది గొప్ప మందిరం కాకపోవచ్చు, కానీ నా యేసయ్య దృష్టిలో చాలా గొప్ప మందిరం. ఏదైనా వనంలో నుంచి మనం వస్తే గనక దేవుని యొక్క సహవాసము మానవుడైనటువంటి ఆదాముతో ఉంది. ఏదైనా వనములో నుంచి మానవుడు పాపం చేసిన తర్వాత ఏదైనా వనములో నుంచి బయటికి వచ్చేసాడు. ఏదైనా వనములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలను కన్న తర్వాత అందులో పెద్దవాడు ఏమైపోయాడంటే నరహంతకుడు అయిపోయాడు. సొంత అన్నని తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. అతను దేశదిమ్మర అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఉన్నవాడు కాస్త ఏమైపోయాడంటే మంచివాడు కాస్త చనిపోయాడు. మరలా దేవుడు అవ్వ యొక్క గర్భాన్ని తెరిస్తే ఆమెలో నుంచి సేతును తీసుకొచ్చాడు. సేతు వచ్చిన తర్వాత సేతుకి ఎవరు పుట్టారంటే ఏనోషు పుట్టాడు. ఏనోషు ఎప్పుడైతే పుట్టాడో యెహోవా నామము పేరిట ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒక పక్క నుంచి ప్రార్థన జరుగుతుంది, కానీ ఒక పక్క నుంచి దుర్మార్గం కూడా పెచ్చిరెళ్ళిపోతుంది. అంటే ఒక పక్కన ఒక లైన్ అంతనేమో దేవుణ్ణి ప్రేమించే వారు వస్తున్నారు, ఇంకొక లైన్ ఎవరు వస్తున్నారంటే దేవుడు అంటే ఇష్టం లేని వారు వస్తున్నారు. ఇలా ఎక్కడి వరకు వచ్చారంటే నోవాహు వరకు వచ్చారు. నోవాహు దాకా వచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఏమైపోయారంటే చెడిపోయారు. దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయంలో అంటది, వారట యెహోవా సన్నిధిని చెడిపోయారని చెప్పబడుతుంది. వాళ్ళు బాగు చేద్దాము, వాళ్ళ మార్గాలను ఏదైనా సరిచేద్దాం అనుకుంటే అక్కడ చెప్పబడినట్టు వాళ్ళ మార్గములను కూడా వారు ఏం చేశారట? చెరిపేసుకున్నారట. సో దేవుడు జలప్రళయం రప్పించాడు. వాడలోనికి వచ్చిన 8 మంది ఏం చేయబడ్డారంటే రక్షించబడ్డారు. మిగతా భూలోకం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఏనండి, ఈ 8 మంది ఉన్నారు కదా, 4 కుటుంబాలు ఉన్నాయి కదా, షేము, హాము, యాపేతు. చెప్పండి ఎవరు? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతులో ఈ యొక్క వాడ దిగి కిందకు వచ్చిన తరువాత ఆదాముకి దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో నోవాహు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, భూమిని నిండించు, విస్తరించమని దేవుడు వాగ్దానం నోవాహు కూడా ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 8వ అధ్యాయం 9వ అధ్యాయం. ఇచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే దేవుని బిడ్డలారా, అందులో ఒకడు హాము అన్నవాడు ఏం చేశాడంటే తండ్రి ద్రాక్ష తోట వేసి తన పలరసము తాగి దిగంబరై పడుకుని ఉండగా ఈడేం చేశాడంటే ఆ దిగంబరత్వాన్ని చూసి తిరిగి వచ్చి అన్నదమ్ములిద్దరికి కూడా చెప్పి తండ్రిని ఎగతాళి చేశాడు. తండ్రిని ఎప్పుడైతే ఎగతాళి చేశాడో మిగతా అన్నదమ్ములిద్దరు, పెద్దోడు లాస్టోడు ఇద్దరు కలిసి ఏం చేశారంటే తండ్రి యొక్క దిశమలో చూడకుండా వెనక నుంచి వెళ్ళి తండ్రి యొక్క దిశమలను కప్పారు. అంటే హాము అన్నవాడు శపించబడ్డాడు. సో అక్కడి నుంచి ఏమైపోయిందంటే మళ్ళా లోకము 2 భాగాలు అయిపోయాయి. ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు.
ఈ 2000 సంవత్సరాల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారి కంటే దేవుడి మీద వ్యతిరేకంగా జీవించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడండి ఈ ప్రపంచంలో మన అందరినీ పరిశీలనగా చూచుచుండగా ఒక వ్యక్తి కనపడ్డాడు. అతని పేరు అబ్రహాము. చెప్పండి, ఎవరు అతని పేరు? ఏం పేరండి? చెప్పండి. అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాముకున్న ఆశయుడు చెప్పమంటారా? అతను ఒక విగ్రహాలు అమ్మేవాడు. ఆ విగ్రహం పేరు ఏం పేరంటే నన్నారు. నన్నారు అనగా చంద్రదేవత. 18 రకాలైన చంద్రదేవత విగ్రహాలు చేసి ఈ అబ్రహాము అమ్ముతుండేవాడు. వాళ్ళ నాన్నగారు చేసిస్తే అమ్ముతూ ఉండేవాడు. అబ్రహాముకున్న కోరిక ఏంటో చెప్పమంటారా? నేను అమ్ముతున్న దేవుళ్ళు నాతో మాట్లాడితే బాగుండు అనుకునేవాడు ఈ అబ్రహాం. అక్కడ పైనుంచి చూస్తున్నవాడు దేవుడు అంటే ఆశ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో, లోకమంతా కళ్ళారా చూస్తున్నాడు దేవుడు. పైనున్న దేవునికి కిందున్న ఆశ కలిగిన అబ్రహాముకి ఇద్దరికి లింకు కలిగింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక రోజున అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అబ్రహాం అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే నేను మోస్తున్న గంపలో ఉన్న దేవుడు మాట్లాడతానని గంప కింద నా ఎగదొస్తున్నాడు. స్వరము గంపలోంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. ఆకాశం నుంచి వస్తే రెండోసారి మాట్లాడేసరికి ఆకాశం వైపు చూచి అన్నాడు అబ్రహాంతో అన్నాడు దేవుడు, అబ్రహామా నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు, నిన్ను దీవించిన వారు నేను దీవిస్తాను, నీవు శపించిన వారు నేను శపిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని వర్ధిల్లింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము చాలా సంతోషం అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించిందో చెప్పమంటారా? ఇంతకాలానికి నాకు మాట్లాడే దేవుడు దొరికారు అనిపించిందట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంతకాలానికి నాకు మాట్లాడే దేవుడు దొరికాడు, నాకు చాలు అని అనిపించిందంట. ఎవరికి? అబ్రహాం. అబ్రహాం వచ్చిన తర్వాత వినండి, అబ్రహాము ఏం చేయడం ప్రారంభించాడంటే దేవునికి బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. వాక్యం చెబుతుంది గుడారము వేసెను, బలిపీఠము కట్టాను. చెప్పండి, గుడారము బలిపీఠము. ఇప్పుడు దేవుడితో మానవుడికి సహవాసం ఎలా ఉందంటే బలిపీఠం మీద అగ్ని దిగి రావడం వల్ల, దహించి వేయటం వల్ల, దేవుడు ఆ బలిని అర్పించటం వల్ల దేవుడు మానవుడికి ఇక సంబంధం వల్ల అక్కడే ఏర్పడింది. ఇది వినాలి. అబ్రహాము తర్వాత ఇస్సాకు అదే పని చేశాడు. ఇస్సాకు తర్వాత యాకోబు కూడా అదే పని చేశాడు. యాకోబు అయిపోయిన తర్వాత వినండి, యాకోబు అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. యాకోబు కాలంలో కరువు వస్తే వీళ్ళందరూ 71 మంది ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత తన కుమారుడైన యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ బాగా చూసుకున్నాడు. కరువు తీరిపోయిన తర్వాత తిరిగి మరలా వెనక్కి రావాలి వాళ్ళు. ఒక మాట చెప్తున్నానే, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏ కృపలైతే నేను నిలబెట్టాడో ఆ కృపలో ఉండకుండా బాగుంది కదా అని చెప్పి వేరొక చోట నువ్వు అక్కడే అలా ఉండుకుపోతే గనక ఆ కృప పోగొట్టుకుని కష్టాలు పాలైపోతాం మనం. అందుకే మనం ఏం చేయాలంటే కష్టము తీరిన వెంటనే మరలా వాగ్దానం ఇచ్చిన దేశానికి మరలా వీళ్ళు తిరిగి వెళ్ళాలి. కానీ వీళ్ళు వెళ్ళనే వినండి 400 సంవత్సరాలు యెహోవా దేవుడు అంటే ఏమిటో తెలియకుండా అయిపోయారు. 400 సంవత్సరాలు బలిపీఠాలు కట్టలేరు. 400 సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధన చేయల. 400 సంవత్సరాలు ప్రభు అనే ఊసే ఎత్తలేదు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో వీరు దేవుని పేరు ఎత్తలేదు సరికదా, ఆ ఐగుప్తికి సంబంధించిన 10 దేవుళ్ళని మొక్కడం ప్రారంభించారు ఇశ్రాయేలు. ఐగుప్తుకు సంబంధించిన ఆకాశాన్ని దేవుడిగా, కుమారుని దేవుడిగా, ఈకల్ని దేవుడిగా, మిడతల్ని దేవుడిగా, నీటిని నదిని దేవుడిగా వారు కొలవడం ప్రారంభించారు. దేవుణ్ణి మర్చిపోయారు. ఒక రోజున దేవుడు చాలా బాధపడ్డాడు. మోసేని పిలిచి అన్నాడు, నా ప్రజలను పిలిచి వాళ్ళు నన్ను తీసుకురా, వాళ్ళు నన్ను ఆరాధన చేస్తారని చెప్పాడు. మోసే, మీరు వినండి, నిర్గమాకాండం అంతా చదవండి. మోసే ఫరో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏమడిగేవాడంటే మేము మా దేవుణ్ణి ఆరాధన చేయడానికి, ఈ మాట చెప్పండి ఏంటి, మా దేవుణ్ణి, రెండోసారి మా దేవుణ్ణి సేవించడానికి అన్నాడు. ఏమన్నాడు? వెండి బంగారాలు సంపాదించడానికి కాదు, మా దేవుణ్ణి మేము దూరంగా వెళ్ళి ఆరాధన చేయడానికి మేము వెళ్ళిపోతాం అన్నాడు ఈ మనిషి. విడిపించబడ్డారు.
వీళ్ళు విడిపించబడి మోసే నాయకత్వంలో ఎక్కడికి వచ్చారంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత దేవుడు మరలా ఇశ్రాయేలందరితో దేవుని జనాంగముతో అబ్రహాము సంతానంతో వాగ్దానం చేసుకున్నాడు. ఏమని వాగ్దానం చేసుకున్నాడు? నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండండి అన్నాడు. చెప్పండి, నేను మీకు దేవుడిగా, మీరు నాకు ఎలా ఉండాలి? వీళ్ళందరూ ఒప్పుకున్నారు. మోసే మధ్యవర్తి, మోసే పైకి వెళ్ళాడు, ప్రభు వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు నాయన అన్నాడు. కిందకి దిగొచ్చాడు. అయితే వాళ్ళకి నాకు నిబంధనగా ఏం చేయమన్నాడంటే బలి అర్పించమన్నాడు. బలి అర్పించమన్నాడు. ఎందుకు బలి అర్పించాలి అని అంటే, ఒక గొర్రెను ఎలాగైతే మనం ఉద్దిస్తామో, ఎవరైనా ఆ కవనెంట్ అనగా ఆ నిబంధన మీరితే గనక గొర్రె పిల్లవాళ్ళు వారు కూడా 2 ముక్కలు అయిపోవాలి. ఎవరైతే మేరతారో వారు 2 భాగాలుగా అయిపోతారు. అందుకనే దేన్నైనా కవనెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 2 ముక్కలుగా చేసి 2 ముక్కలు ఎదురుగా పెట్టి దాని మధ్యలో నడిచి వెళ్తారు. మధ్యలో నడిచి వెళ్ళడం దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఒకవేళ నీవు చేసిన నిబంధన మీరితే గనక నువ్వు కూడా 2 ముక్కలు అయిపోతావని దాని అర్థం. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నిబంధనకు ఓకే చేశారు. అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏనా? ఇప్పుడు తీయండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు తీయండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఏం చేయమన్నాడైనా? పరిశుద్ధ స్థలం ఏం చేయమన్నాడైనా? వినండి. ఇది దేవుడు కోరుకున్నాడా, మనుషులు కోరారా? మళ్ళా చెప్తున్నారు, నిర్మించమని ఎవరు కోరుకున్నారు? మోసే కోరుకున్నాడా, ఇశ్రాయేలులు కోరుకున్నాడా, దేవుడే కోరుకున్నాడా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోసేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఈ లోకములో మీ మధ్యలో నివసించడానికి ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మీరు ఏం చేయాలి? నిర్మించమన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోసేతో చెప్తున్నాడు. ఇప్పుడు మోసే చేయాల్సిన పని ఏంటంటే, సర్వలోక నాథుడగు దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, తేజోమయుడైన దేవుడు, శిరూపులు కెరూపుల మధ్య పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన దేవుడు, మహోన్నతమైన దేవుడు, అతనికి సమీపింపరాని తేజస్సుతో నివాసము చేస్తున్న పరలోకములో నివాసం చేస్తున్న ఆ దేవుడట మానవులమైన మన మధ్యలోకి వచ్చి నివాసము చెయ్యాలని ఆయనే మొదట కోరుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కోరుకున్నారట? దేవుడే మన మధ్యలోకి వచ్చి నేను నివాసం చేస్తానని ఆయనే కోరుకున్నాడు. నీవు నేను కోరుకోలా. పాపం చేశాం, దేవునికి దూరం అయిపోయాం. పాపం చేసినప్పుడు ఆదాము ఎప్పుడు కూడా అనుకోలేదు మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, దేవునితో కలిసి ఉండాలని ఆదాము ఎప్పుడు అనుకోలా. ఆదామే మాత్రమే కాదు, ఆదాము తర్వాత ఎంతమంది వచ్చినా మేము మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎవడు కోరుకోలా. ఎందుకు కోరుకోలేదు? దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపాత్ముడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, మీ మధ్యలో ఉంటాను, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయమన్నాడు ఆయన. బిడ్డ, అద్భుతమైన మాట చెప్పండిరా. దేవుని మందిరం అంటే ఏమనుకున్నాం? సాక్షాత్తు దేవాది దేవుడే నివాసము చేయు స్థలం అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు దేవాది దేవుడే మన మధ్యలో నివాసము చేసే స్థలం అదే. మందిరం కట్టారు, దాని పేరు ప్రత్యక్ష గుడారం అనండి. అదే చెప్పండి, ప్రత్యక్ష గుడారం. అయిపోయి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. ఆ స్టోరీ అంతా మనకు అవసరం లేదు. చేసిన తర్వాత వీళ్ళందరూ సిత్తీము అనే ప్రాంతం దగ్గరికి వచ్చారు. మోసే ఒక చిన్న తప్పు పని చేశాడు. ఏం చేశాడంటే, కాదేశు బర్నయ్యకు వచ్చినప్పుడు దేవుడు జనాలందరూ దాహం వేస్తుందని చెప్తే మోసే వెళ్ళి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, మోసే బండతో నువ్వు కొట్టొద్దు, దానితో ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. ఏనండి, బండతో ఏం చేయమన్నాడు? కొట్టొద్దు అన్నాడు. కానీ జనాలందరూ విసిగించారని చెప్పి మోసే ఏం చేశాడంటే బండను ఏం చేశాడు? కొట్టేశాడు. కానీ దేవుడు అద్భుతమైనడండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు సేవకుడు నాకు చాలా భయం వేస్తుంది తెలుసా. చాలా భయపడుతుంటాను నేను. నాకేమనిపించింది చెప్పంటారా?
నా టాలెంట్ వల్ల, నా గొప్ప వల్ల, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల సంఘములోనికి విశ్వాసులు రావటం లేదు. నేను కొట్టిన నీళ్లు వచ్చాయంటే నన్ను అవమానపరచకూడదని దేవుడే తన యొక్క మందిరములోనికి తన బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఉన్న బలహీనతలు ఉన్నా, నాలో చాలా బలహీనతలు ఉన్నా, నన్ను 10 మంది ముందు అవమానపరచడం నా దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయన సేవకుని కాబట్టి ఆయనే మా పక్షంగా దేవుని సేవ జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేను చాలా లోతుగా ధ్యానం చేశాను, దాన్ని పక్కన పెడతాను. అది అయిపోయిన తర్వాత అందుకే దేవుడు అన్నాడు, మోషే నువ్వు కనాను దేశాన్ని చూస్తావు గానీ అందులో నీవు ప్రవేశించమని చెప్పాడు. ఈ సిట్టిం దగ్గరకు వచ్చారు, నెబో పర్వతం దగ్గరకు వచ్చారు. మోషే చనిపోయే ముందుగా ప్రజలందరినీ కూర్చోబెట్టి రెండవసారి ఉపదేశం చేశాడు. దాన్నే ద్వితీయోపదేశ కాండము అంటారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో మొత్తం చెప్పిన తర్వాత వినండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పిన తర్వాత ఆఖరిగా ఓ మాట చెప్పాడు మోషే, ఒరే బాబు, దేవుడు మిమ్మల్ని కనాను దేశానికి తీసుకెళ్తాను అన్నాడు. మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారంలో మీరు మోసుకెళ్తున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుడికి శాశ్వతమైనటువంటి ఒక స్థలాన్ని చూసి మీరు మందిరం కట్టమన్నాడు. తీయండి ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం, నీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే చెప్పాడు, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత శాశ్వతమైన ఒక స్థలాన్ని చూసి మందిరం కట్టి మీ యాత్రలు, మీ అర్పణలు అక్కడే మీరు ఏం చేయాలి, జరిగించాలని చెప్పాడు. రైట్. మోసే చనిపోయాడు. మోసే తర్వాత యెహోషువ చేతికి పద్దాలు వచ్చాయి. యెహోషువ 12 గోత్రాలని కనాను దేశంలోకి నడిపించాడు. కనాను దేశంలో ఉన్న వాళ్ళందరికీ భూభాగాలు పంచాడు. ఒక్క లేవి గోత్రానికి పంచలేదు. లేవి అడిగాడు, మరి నేనే పాపం చేశాను అన్నాడు. దేవుడు అన్నాడు, నేనే నీ స్వాస్యవరా అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడు అన్నాడు, లేవితో ఏమన్నాడు, నేనే మా స్వాస్యం ఎవరు చెప్పండి? సేవకుని యొక్క స్వాస్యం ఎవరండి? దేవుడే. ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే బలపరుస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే సేవ చేయించుకుంటాడు. మాకు ఏదైనా కొదువు ఉందంటే ఆయనే తీసుకొస్తాడు. అది తెల్ల కాకైనా నల్ల కాకైనా. ఏంటండి? అది తెల్ల కాకైనా నల్ల కాకైనా, బ్రౌన్ కాకైనా ఏ కాకైనా కరెక్ట్ టయానికి ఏది ఇవ్వాలో ఆయన మాకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మా స్వాస్యము కూడా ఆయనే. మీరు హల్లెలూయా చెప్పరు, మీరు సుప్రభాత బ్యాచ్ నాకు తెలుసు. ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. మా స్వాస్యము ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంచిన తర్వాత యెహోషువ చేసిన పని ఏడు చెప్పమంటారా? దేవుడు చూడమని చెప్పినటువంటి ఆ మాటను యెహోషువ మర్చిపోయాడో నాకు తెలియదు, యుద్ధాలు చేయటంలో బిజీ అయిపోయాడో మనకు తెలియదు, మరి నెగ్లెక్ట్ చేసాడో మనకు తెలియదు. దేవుని కొరకు శాశ్వతమైన మందిరం స్థలాన్ని చూడడం మర్చిపోయాడు యెహోషువ. చచ్చిపోతూ మంచి డైలాగ్ చెప్పాడు, నేను చెప్పండి, నేను నా ఇంటి వారును యెహోవాను. డైలాగ్ కూడా చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? ఆ డైలాగ్ చెప్పాడు. మనం అప్పుడప్పుడు వాడుతుంటాం కదా, ఇంట్లో ఒక్కదాని వస్తాను పెద్ద పోజు పడుతుంటాం. నేను మా ఇంటి వాళ్ళను ఎక్కడికి వస్తాం? ఒకలో వస్తాం. మనం చెప్తూ ఉంటాం, నేను మా ఇల్లును యెహోవాను. ఓ మాట చెప్పమంటారా? కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలోకి వస్తే ఆ ఆశీర్వాదం వేరండి, ఆ దీవెన వేరండి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆ పరమందు ఉన్నటువంటి ఆశీర్వాదం నిన్ను, నీ బిడ్డలకు తరతరములు దేవుడు దీవిస్తాడు. బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. భర్త, భార్య, నీ పిల్లలు దేవుని మందిరములో ఉంటే నీవు ప్రార్థన చేయడం చూసిన నీ కొడుకు కూతురు వాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు పాట పాడడం చూసిన నీ కొడుకు కూతురు వాళ్ళు పాట పాడతారు. నువ్వు మోకాలు వేయడం చూసిన నీ కొడుకు కూతురు వాళ్ళు కూడా మోకాలు వేస్తారు. భార్య ఒక్కరితే వస్తుంది, భోగీలు వస్తాయి కానీ ఇంజిన్ రాదు. మీకు అర్థమైందా? ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ కూడా భోగీలు ఎక్కువ ఉన్నాయి, ఇంజిన్ రెండే ఉన్నాయి. అన్ని భోగీలే, రెండే ఇంజిన్లు.
బోగీలు ఇంజిన్ లాగుతాయా? ఇంజినే బోగీలు లాగుద్దా? ఇంజిన్ ఆయిల్ కాదు, ఇంజిన్, రైలు ఇంజిన్ అనండి. రైలు ఇంజిన్ బోగీలు లాగుద్దా? బోగీలే ఇంజిన్ లాగుద్దా? ఇంజినే దేని లాగుద్ది? భర్త ఇంటికి ఇంజిన్ లాంటాడు, భార్య పిల్లలు బోగీలు లాంటాడు. విచిత్రం చెప్పంటే ఏ సంఘంలోకి వెళ్ళి దరిద్రం తప్పదు మాకు, అన్ని బోగీలే ఎడుతాయి, ఇంజన్లు తక్కువగా కనపడతాయి. ఇవి నా చెప్పనా, ఏ ఇంటిలో నుంచి అయితే ఇంజన్ దేవుని మందిరంలోకి వస్తుందో ఆ ఇల్లు దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలుకరంగా నింపుతాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. రైట్. యెహోషువ ఒక మాట చెప్పాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్నాడు, చచ్చిపోయాడు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఒత్నియేలు మొదలుకొని సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు. ఈ 15 మంది న్యాయాధిపతులు ఎవ్వరూ కూడా దేవుని మందిరము కొరకు, శాశ్వతమైన నివాసం కొరకు స్థలం చూడకూడదు చచ్చిపోయారు. ఆఖరు సమూయేలు కూడా చూడకుండా చచ్చిపోయారు. సమూయేలు పోతూ పోతూ రాజరికాన్ని ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు. అందులో వచ్చిన మొదటి రాజు పేరు ఏం పేరు చెప్పండి? సౌలు. సౌలు కూడా వచ్చాడు. వచ్చిన సౌలు కూడా దేవునికి శాశ్వతమైనటువంటి మందిర నివాసం చూడడానికి కూడా అతను కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆ తరువాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు వచ్చాడు. దావీదండి గొప్ప రాజుగా ఎందుకు పిలుస్తారో చెప్పమంటారా? ఇప్పుడు చెప్తాను వినండి. దావీదుని ఎందుకు గొప్ప రాజు అంటారో చెప్పమంటారా? అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దాన భూమి అయితే ఇచ్చాడో, బెయేర్షా మొదలుకొని దాను వరకు ఎంత భూభాగం అయితే అబ్రహాము గుడారము నెత్తి మీద పెట్టుకుని తిరిగిది నా స్వాస్యమని చెప్పాడో, ఆ గుడారం వేసి తిరిగిన స్వాస్యము సంబంధించిన భూమిని అంతటిని కూడా కత్తి చేత జయించాడు దావీదు మహారాజు. అందుకే దావీదుని ఏమంటారంటే ఇశ్రాయేలీయులు తన మహారాజు అని చెప్పుకుంటారు. అందరిని జయించారు, కానీ దావీదు ఒకరిని జయించలేకపోయాడు. ఆ జయించలేకపోయిన వారు ఎవరంటే, ఇశ్రాయేలు దేశంలో మధ్య భాగంలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు యెబూసు కొండ అనండి. ఎక్కడ చెప్పండి? ఆ కొండ మీద ఉన్న వాళ్ళు ఆజానుబాహులు, గొలియాతు కంటే ఎత్తరులు, గొలియాతు కంటే బలవంతులు. అక్కడ ఒక నానుడు కూడా ఉంది. వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వెళ్తే కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి చంపేస్తాడు, అంత బలవంతులు అంటే వాడు. అంత బలవంతుల దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగింది ఎవరికి? దావీదుకి. దావీదు అన్నాడు, అయ్యా అందరిని జయించగలిగాను కానీ ఆ యెబూసు కొండ మీద ఉన్న వాడిని మాత్రం నేను జయించలేకపోయాను, నాకు అవకాశం ఇస్తావయ్యా అని ప్రార్థన చేసేది. దేవుడు అన్నాడు, దావీదు ఎల్లు, నీ పక్షంగా నేను జయిస్తాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు. ఈ వార్త యెబూసు కొండ మీద ఉన్న వాళ్ళని తెలిసిందట. వాళ్ళు అన్నారు, రారా దావీదా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు నేను చంపేస్తారు మా దగ్గరకు వస్తేనే, మేమేం అవసరం లేదన్నారంటే డైలాగ్ కొట్టారట. దావీదు ఎలాగెళ్ళాడంటే దేవుని బిడ్డలారా, యెబూసు కొండకి యెరూషలేముకు పారేటువంటి టన్నల్స్ ఉంటాయి, వాటర్ టన్నల్స్. ఆ వాటర్ టన్నల్స్ నుంచి పైకి ఎక్కిన తర్వాత తిరుగులాడుతూ దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశాడంట. ఎవరు? దావీదు మహారాజు. అంత బలవంతుల్ని, అంత ధైర్యశాలుల్ని, ప్రపంచంలో ఎవ్వరూ ఓడించలేనటువంటి యెబూసీయులను ఏం చేశాడంటే దావీదు వాడగొట్టేశాడు, చంపేశాడు. చంపేసి తిరుగుతుండగా యెబూసు పట్టణం మీద తిరుగుతుండగా దావీదు కనిపించిందట, ఇక్కడ నా రాజరికమైన రాజనగరం కట్టడం మాత్రమే కాదు, నా దేవునికి ఇక్కడ ఒక మంచి మందిరము కడితే బాగుంటుందని మొట్టమొదటిగా అనుకున్నాడట అండి దావీదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు అనుకున్నారట? దావీదు అనుకున్నాడంట. బిడ్డ, ఈ పొలిగొందిలో ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఒకవేళ నువ్వు కోళ్లు కట్టేయచ్చు, కుక్కలు కట్టేయచ్చు, లేదా బర్రెలు కట్టవచ్చు, ఏ అయినా ఉండొచ్చు, ఏ అయినా పనులు చేయొచ్చు కాక, కానీ ఇక్కడ దేవుని మందిరం ఉంటే బాగుంటుందని ఆలోచన చూశారు. ఇక్కడ దేవుని మందిరము కడితే మేము ఆరాధన చేసుకుంటే బాగుంటుందని తలంపు వచ్చింది చూసావు నీవు. నీకు ఆ తలంపు వచ్చిందంటే కనుక నువ్వు దావీదు లాంటి మనసు గలవాడి, దావీదు లాంటి మనసు గలవాడు, దావీదు లాంటి హృదయం గలవాడు. ఈ స్థలము దేవుడు కోరుకున్న స్థలము. రెండు చేతుల పైకి చెప్పండి. 132వ కీర్తన తీయండి ఒకసారి. 132వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 132వ కీర్తన 14వ వచనం తీయండి.
ఇది నేను కోరిన స్థానము, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండునట్లుగా ఇక్కడనే నేను. దావీదు చూశాడు కదా, దావీదు చూసినట్టే దేవుడు అనాలి ఊరిక దావీదు నీకు ఏమైనా పిచ్చా? ఏదో పైకి తీసుకెళ్ళి అన్ని జనాంగాల మధ్య నాకు స్థలం చూపించి అక్కడ మందిరాలు కడతానంటే పెట్టి, ఆ ఎబూసు కొండ మీద నువ్వు నాకు కడతానంటే పెట్టి, ఆ ఎబూసు కొండ తర్వాత ఏమైపోయిందంటే యెరూషలేము పట్టణం అయిపోయింది. యెరూషలేము పట్టణం అయిపోయిన ఆ పట్టణం మీద నాకు మందిరం కడతానంటే పెట్టి, నేను కోరుకోలేదని చెప్పలేదు దేవుడు. దేవుడు అంటాడు ఈ స్థలమును నేను కోరుకున్నాను అంటే. ఏమంటాడు చెప్పండి? బిడ్డలారా, పులిగొందులో ఉన్న విశ్వాసులారా, నా దేవుడు ఈ స్థలమును కోరుకున్నాడు. హల్లెలూయా. పులిగొందులో ఉన్న వాళ్ళందరూ యేసుకి స్తోత్రం చెప్పండి. ఈ స్థానమును దేవుడు మీ కొరకు కోరుకున్నాడు. ఆమేనండి. మీ మధ్యలో నివాసం చేయడానికి కోరుకున్నాడు, దీవించడానికి కోరుకున్నాడు. ఆయన కనుచూపు ఇక్కడ ఉంటుంది, ఆయన దృష్టి ఇక్కడ ఉంటుంది. బాధ కలిగినప్పుడు ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసావా, చల్లని చూపు నీ మీద పడి సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తావు. రోగంతో వచ్చావా, స్వస్థపరుస్తాను నా యేసయ్యా. బాధలో వస్తే దీవిస్తాను నా యేసయ్యా. వేదనలో వస్తే ఆదరిస్తాను నా యేసయ్యా. బలహీనంలో వస్తే బలపరుస్తాను నా యేసయ్యా. వేదనలో వస్తే సమృద్ధి ఇస్తాను యేసయ్యా. ఈ స్థలంలో నా దేవుడు కోరుకున్నాడు. ఇది మనుషులు కోరినది కాదు, నువ్వు చూచావు అంటే నీవు చూచిన ఈ స్థలము నా దేవుడు కోరుకున్నాడు. బిడ్డ ఒక మాట చెప్తున్నాను, గడప లోపల పెట్టిన వారిని నా దేవుడు దీవించబోతున్నాడు. గడప లోపల పెట్టిన వారికి సంతానం ఇవ్వబోతున్నాడు, వ్యాపారం ఇవ్వబోతున్నాడు, అభివృద్ధి ఇవ్వబోతున్నాడు, నీ బిడ్డలు దీవించబోతున్నాడు. అద్భుతమైన విషయం చెప్తాను, ఈ మందిరానికి ఎవరైతే కష్టపడ్డారో మందిరము ఎవరిదంటే నా యేసయ్యది. కొలస్సీ రాసిన పత్రిక 1:18 ప్రకారంగా సంఘము శరీరం అయితే సంఘానికి శిరస్సు నా యేసయ్య. అద్భుతమైన మాట చెప్పనా? సంఘం కొరకు ఎవరైతే పనిచేశారో సంఘానికి శిరస్సు ఆయన కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని కూడా శిరస్సుగా మార్చేస్తాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. సేవకుడు మంచి దైవదాసుడు. అతను రవికుమార్ అని పేరు తీసేసి సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు గొప్ప దైవదాసుడు బైబిల్ గ్రంథాలు. ప్రపంచంలో అలాంటి పేరు కలిగిన దైవ సేవకుడు మరొకడు లేడు. కొంతమంది కొన్ని పనులు చేశారు కానీ ఏకకాలంలో 4 పనులు ఒకేసారి చేయగల సమర్థత దేవుడు అతనికి ఇచ్చాడు. మీ పాస్టర్ గారు మంచి ఆరాధకుడు, మంచి ఆరాధన చేస్తాడు. మీరు ఆరాధకులుగా మారిపోవాలా, పాటగాళ్ళుగా మారిపోవాలా. ఇక్కడ నుంచి మీ ద్వారా వినండి, మీ ద్వారా ఈ కృప అనేక చోట్లకు విస్తరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 సంఘాలు ఎలాగైతే పాస్టర్ గారు అంటే ఆంధ్రదేశ్ నలుమూలల్లో మినిస్టర్ ద్వారా 30 సంఘాలు కట్టాలంతే. అది నీ ఊరే కావచ్చు, ఎక్కడే కావచ్చు నాకు తెలీదు, మొత్తం మీద కడతారు, అది కట్టి తీరాలి. దేవుడు ఇచ్చాడు అంటే, దర్శనం ఇచ్చాడు అంటే, విజన్ ఇచ్చాడంటే దానికి కావలసిన సామాగ్రి కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి 3వ సంఘం కట్టబడుతుంది. మీకులాగే చిన్న సంఘం కట్టబడుతుంది శాటిలైట్ సిటీలో. మీ అంత గొప్పది కాదు కానీ చిన్న సంఘం కడుతున్నాం. మీ సంఘం చాలా గొప్ప సంఘం, ప్రేమ కలిగిన సంఘం, చేపల సంఘం. ఇది దేవుడు కోరుకున్న బిడ్డ. కట్టిన నీ కోసం ఒక మంచి మాట చెప్తున్నాను, కట్టిన మీ అందరి కోసం ఒక మాట చెప్తున్నాను. మనుషులు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. 6:10 చదువునా? మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము, ఇక ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు. చెప్ప, నా దేవుడు అన్యాయస్తుడు. బిడ్డ, నువ్వు ఎంత చిన్న పని చేసినా నా దేవుడు నిన్ను మరిచిపోడు.
మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు, నీ దేవుడు అన్యాయస్తుడు. దేవుడు పని చేసావు చూడు, నీ బిడ్డలను, నీ సంతానాన్ని నా ప్రభువు దీవించబోతున్నాడు, ఆశీర్వించబోతూ ఉన్నాడు. మరొక మాట, శత్రువు వచ్చి నిన్ను ఏమాత్రం దిగదార్చిన మందిరాన్ని వదిలిపెట్టకు, శోధనలు వచ్చిన మందిరాన్ని వదిలిపెట్టకు, కష్టం వచ్చినా మందిరాన్ని వదిలిపెట్టకు. శోధన ఎందుకు వస్తుందో చెప్పమంటావా? 10 మంది ముందు దేవుడు అంటాడట, నేను ఎన్ని శోధనలు పెట్టినా ఈ బిడ్డ నన్ను వదిలిపెట్టదు, కావాలంటే శోధన పెట్టుకొని సాతానుగాడు నిన్ను చూపిస్తాడట. అంటే నీ మీద ఎంత నమ్మకం ఉంటే సాతానుగాడికి నిన్ను చూపిస్తాడు. యోబు మీద ఎంత నమ్మకం ఉంటే దేవుడు యోబుని సాతానుకు చూపించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, బిడ్డలు చచ్చిపోయినా, ఆస్తి పోయినా, సమస్తం పోయినా, శరీరం కుళ్ళిపోయినా యేసయ్యను వదిలిపెట్టలేదు యోబు. అందుకే యోబు పట్ల దేవుడికి అంత నమ్మకం. దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఉన్న నీకు కూడా మాట చెప్తున్నాను, మంచిగా ఉన్నప్పుడు మందిరానికి ఎవరైనా వస్తారు. కష్టము, శోధన, వేదన, బాధన, చెప్పలేని భారము, హృదయ వేదనతో కుటుంబంలో పరిస్థితులు బాగైనప్పుడు అలాంటి సమయంలో కూడా ఆదరించడానికి మందిరములో ఒక ఆయన నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గడప లోపల అడుగు పెట్టు, దీవించబడే మీద అతి ఆశీర్వాదము కృప దేవుడు పులిగొంది సంఘానికి అనుగ్రహించునుగాక. అందరూ ఒకేసారి కేకేద్దాం. ఆమేన్. సర్వలోకనాథుడకు దేవుని యొక్క కృప ఈ పులిగొందు సంఘం మీద ఉండునుగాక, ఆవరించునుగాక, షకేనా మేఘము దిగునుగాక. ఇచ్చు దేవుని ఆభరణములో దేవుని కృపలో మీరు నింపబడుదురుగాక. ఇటు మాటలను దేవుడు దీవించునుగాక.